హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీ చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయండి. ఎన్నో సంవత్సరాల తర్వాత రాహి మళ్ళీ బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఒకప్పుడు ఆమె ప్రపంచం నాలుగు గోడల మధ్యనే ఉండేది. మొదటి వివాహం ఆమె జీవితాన్ని బందీగా మార్చేసింది. భయము, అవమానాలు, కన్నీళ్లు మాత్రమే ఆమెకు తోడయ్యాయి. చివరికి ఒకరోజు ధైర్యం చేసి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. కేసు ఇంకా నడుస్తూనే ఉన్నా చాలా కాలం తర్వాత ఆమెకు కొంత స్వేచ్ఛ దొరికింది. ఇప్పుడు ఆమె వయసు 43 సంవత్సరాలు. కానీ చూసిన ప్రతి ఒక్కరూ ఆమె 30 ఏళ్ళు లోపు ఉంటుందని అనుకునేవారు. కొద్దిగా బొద్దుగా ఉన్న ఆమె అందం, ప్రశాంతమైన చిరునవ్వు, హుందాతనం, అందరినీ తన వైపు తిప్పుకునే అందం ఆమెది. తన చిన్న కొడుకు రియాన్ష్ ఇప్పుడు 8వ తరగతి చదువుతున్నాడు. ఈరోజు సినిమా చూపించమని షాపింగ్ చేయాలని పట్టుబట్టడంతో ఇద్దరు పెద్ద షాపింగ్ మాల్కు వచ్చారు. ఎస్కలేటర్ ఎక్కుతూ రంగురంగుల లైట్లు చూస్తూ రియాన్ష్ చిన్నపిల్లాళ్ళ సంతోషపడుతున్నాడు. కొడుకు ముఖంలో ఆనందాన్ని చూసిన రాహి పెదవులపై ఎన్నో రోజుల తర్వాత నిజమైన చిరునవ్వు మెరిసింది. అమ్మ, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం కదా అని అన్నాడు. రియాన్ష్ చెప్పగానే ఆమె కళ్ళల్లో ఆనందంతో పాటు చెప్పలేని బాధ కూడా మెరిసింది. గత జ్ఞాపకాలు ఇంకా ఆమెను వదలలేదు. అయినా ఈ క్షణాన్ని మాత్రం ఆస్వాదించాలని నిర్ణయించుకుంది. ఆమెకి తెలీదు ఆమె జీవితం ఇప్పుడు మారబోతుందని. అదే మాల్లో అడుగు పెడుతున్న ఒక వ్యక్తి ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతున్నాడని. లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే రాహి రియాన్ష్ చేతిని పట్టుకుని నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆ వ్యక్తి మాత్రం అక్కడే ఒక క్షణం నిలబడి ఆమె వైపు చూశాడు. ఎందుకో అతను చూపు ఆమె పైనుంచి కదలలేదు. ఆమెను ఎక్కడో చూసినట్లు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. కానీ వెంటనే తల తిప్పుకున్నాడు. తన ఆలోచనలు పక్కన పెట్టి తన పని వైపు నడిచాడు. రాహి మాత్రం టిక్కెట్లు తీసుకుని రియాన్ష్తో కలిసి థియేటర్లోకి వెళ్ళింది. సినిమా మొదలవడానికి ఇంకా కొన్ని క్షణాలు సమయం ఉంది. హాల్లో కూడా పెద్దగా జనాలు లేరు. ఇద్దరు తమ సీట్లలో కూర్చున్నారు. రియాన్ష్ ఆనందంగా పెద్ద స్క్రీన్ వైపు చూస్తూ పాప్కార్న్ తింటున్నాడు. కొడుకు సంతోషాన్ని చూసి రాహి మొహంలో కూడా చిన్న చిరునవ్వు మెరిసింది. అదే సమయంలో మరో టిక్కెట్ స్కాన్ అవుతుంది. అది అతనిది. సినిమా మొదలైనప్పటి నుంచి రవీంద్ర వర్మ చూపు అప్పుడప్పుడు రాహి వైపే తిరుగుతూనే ఉంది. ఆమె మాత్రం ఒక్కసారి కూడా అతని వైపు చూడలేదు. తన ప్రపంచం మొత్తం రియాన్ష్ మాత్రమే. ఇంటర్వెల్ పడగానే హాల్లో లైట్లు వెలిగాయి. రియాన్ష్, అమ్మ, నేను మళ్ళీ పాప్కార్న్ కొనుక్కుంటాను అన్నాడు. రాహి కూడా అతనితో పాటు బయటకు వచ్చింది. అదే సమయంలో రవీంద్ర వర్మ వారి దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ అని పిలవడంతో రాహి నెమ్మదిగా వెనక్కి తిరిగింది. నా పేరు రవీంద్ర వర్మ. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎందుకో ఒక్కసారి మాట్లాడాలనిపించింది. అందుకే పరిచయం చేసుకోవాలని వచ్చాను అన్నాడు. రాహి అతని ముఖం వైపు కొన్ని క్షణాలు చూసింది. కానీ ఎలాంటి భావం లేకుండా సారీ అని అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇంకో మాట కూడా మాట్లాడకుండా రియాన్ష్ దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకుని మళ్ళీ థియేటర్లోకి నడిచి వెళ్ళిపోయింది. రవీంద్ర అక్కడే నిలబడిపోయి ఆమె వెళ్తున్న వైపు చూస్తూ ఉన్నాడు. తన పేరు చెప్పిన తనతో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపని ఆ మహిళ ఎవరు అన్న ప్రశ్న మాత్రం అతని మనసులో మిగిలిపోయింది. సినిమా ముగియగానే రాహి రియాన్ష్ చేతిని పట్టుకుని నిశ్శబ్దంగా మాల్ బయటకు వచ్చింది. ఒక ఆటో ఎక్కి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ చిన్న పరిచయం గురించి ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కానీ రవీంద్ర మాత్రం ఆమె గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. మాల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే తన మనుషులు ఆమె వివరాలు తెలుసుకోమని చెప్పాడు. కొద్ది గంటల్లోనే పూర్తి సమాచారం అతని చేతిలో ఉంది. రాహి ప్రస్తుతం విడాకుల కేసు నడుస్తుందని, ఒక సింగిల్ మదర్ అని, తన ఇద్దరు కొడుకులతో కలిసి ఒక చిన్న అద్దెంట్లో ఉంటుందని, ఎలాంటి ఆడంబరాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తుందని తెలిసింది.
ఆ వివరాలు చదివిన రవీంద్రవర్మ కొద్దిసేపు మౌనంగా కూర్చున్నాడు. ఇదే అమ్మాయి అని మనసులో అనుకున్నాడు. తన మేనల్లుడు ఆర్యన్ దేవ్కు భారీగా ఇలాంటి అమ్మాయి సరిపోతుందని అతనికి బలంగా అనిపించింది. అందరం మాత్రమే కాదు, కష్టాలను ఎదుర్కొని నిలబడే ధైర్యం, బాధ్యత, హుందాతనం ఇవే ఒక కుటుంబాన్ని నిలబడతాయని అతను గట్టిగా నమ్మాడు. అదే క్షణంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా రాహిని తన మేనల్లుడు ఆర్యన్ దేవ్ జీవితంలోకి తీసుకురావాలని. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.